అమ్మయ్యా 10 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరా అయ్యా మన మృత్యుంజయ నాయుడు యాడున్నా సరే వెంబడే ఫోన్ చేసి పిలిపించండి. తెల్లారి సరికి వాడి ఉండాలా. తమ్ముడు ఇప్పుడు ఆడిక్కడికి వచ్చాడంటే నీ పని కలాస్. రాని నేను చూసుకుంటాను. బాబు నేను రంగాని నాయన్ని ఇంటికి రమ్మన్నాడు. చెప్పాను కదరా, ఆ ఇంట్లో ఎవరినైనా ఏ శాఖ ఇంటికి వస్తా. 10 రోజులు ఏ శుభకార్యం చేయొద్దని పీర్ సాహిబ్ చెప్పిండు. మా నాయన ఎవడు ఏది చెప్తే అది మూర్ఖంగా నమ్ముతాడు. తెల్లారేసరికి ఈడ ఉండాలంట. అట్లయితే ఈ రాత్రికి ఆ ఊరెళ్ళి ఎవరినైనా ఏసేసి తెల్లారేసరికి ఇంటికి వస్తా. రేయ్, ఈ విషయం మా నాయనతో చెప్పొద్దు. పండ్రా నేను అర్జెంటుగా మా ఊరెళ్ళాలి. వీడిని వదిలేస్తే వీడు మా వాళ్ళని వేసేస్తాడు. అలా అని వీడు మా వాళ్ళకి దొరికితే వాళ్ళు వీడిని వేసేస్తారు. ఆ ఇంట్లో నా మీద కోపం లేనిది నీ ఒక్కదానికే. అందుకే గిరిగాడితో కబురు చేసి నేను పిలిపించాను. మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే వీడికి కొద్ది రోజులు ఇక్కడ ఉండాలి. అలాగేరా. జాగ్రత్త. అలాగే బాబు. గిరిజన్ కలిసేళ్ళు. తర్వాత కలుస్తానే, పని ఉంది. నీకోసం ఏడుస్తుంది. అది నా బట్టలు ఇక్కడ ఉండిపోయాయి, తీసుకెళ్దామని. వచ్చినావుగా ఉండు. మీ పెద్దమ్మ బాధపడుతుంది. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఉండు. ఏం చూస్తున్నారు? వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. నువ్వు వచ్చావుగా, ఇంకా ప్రశాంతత ఏముంటది? వీడికి అస్సలు సిగ్గులేదు. మెడపట్టు గంటన మెత్తగా దిగాడు. మొహం మీద చివాట్లు పెడుతున్నా నారదల్లాగా నవ్వు చూడు. ఎక్కడికి వస్తున్నావు? వెళ్ళి పడుకో. పదా. పదవే. ఎవరి కోసం వెతుకుతున్నావే? దుప్పటి. మళ్ళీ నాటం మొదలు పెట్టావా? ఇదే ముద్దు. మెల్లగా కింద దిగుతానే, కాస్త అలవాటు పడాలిగా. బా నవ్వావుగా, సరే నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది. వెళ్ళేవాడు ఎందుకు వచ్చావు? నీ నవ్వు చూద్దామని. సరే వెళ్ళు, కానీ వెళ్లే ముందు నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఏదో ఒకటి చేసి వెళ్ళు. ఆగరా అన్న. నిన్నంతా యాడికి పోయినవరా? అన్న బయటికి వెళ్ళొచ్చాను. బయటికి వెళ్ళడానికి భయం అన్నాడు. ఎందుకు వెళ్ళావరా? అన్న వెళ్ళినోడు తిరిగి ఎందుకు వచ్చినావు? అదే నేను చెప్తాను. ఏం చెప్పవేంద్రా? నా మీదకి వస్తానేంటనే. ఇదిగో మా అమ్మ పంపించారు. ఏం మామా, నిజమా? నేను ఎప్పుడు పంపించాను? నేను ఎప్పుడు పంపించాను? అదే మామ, అబద్ధం చెప్తావు. నువ్వే కదా నన్ను బయటకు పంపించావు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? ప్రామిస్ అని మా మమ్మీ పంపించాడు. మా అమ్మ చెప్పలేకపోతే చూపిస్తాను. నేనే పంపించాను.